ఇగో కళ్యాణ్ ఏంటంటే రమ్మంటున్నారు. రమ్మంట రారి రండి. ఇది లైవ్ లైవ్ అమ్మమ్మ లైవ్ లేరాదు రామమ్మ రికార్డ్ అవుతుంది ఇక అవుతుందా రికార్డు లైవ్ అని వచ్చిందండి. ఈయన రాజా ఉంటాడు. రాజా భారతదేశంలో రాజా పెద్ద రాజా ఉండేది. రాజకుమారుడు అంటే మనిషికి దుఃఖం ఎందుకున్నది, బాధ ఎందుకు పడతాడు, మనిషికి సమస్యలు ఎందుకున్నాయి అన్నది శోధించడానికి తన ధనాన్ని సంపదను అన్నీ వదులుకొని పోయి తపస్సు చేసి మెడిటేషన్ చేసి దుఃఖానికి కారణం కనుక్కున్నాడు. పోయేవారు ఒక పని సామ్రాజ్యము అన్ని ఉన్న తర్వాత కూడా ఇది ప్రజలు ఉంటారు. వీళ్ళందరూ ఎందుకు దుఃఖానికి గురవుతున్నారు, ఎందుకు బాధపడతారు, మనిషికి సమస్య ఎందుకున్నది, మనిషికి బాధ ఎందుకున్నది, మనిషికి దుఃఖం ఎందుకున్నది, ఈ ప్రపంచంలో దుఃఖానికి ఈ ప్రపంచంలో మనిషి దుఃఖాన్ని జయించగలుగుతాడా అంటే దుఃఖం లేకుండా ఉండగలుగుతాడా? దీని మతంతో ఏం సంబంధం లేదు. మనము హిందువులమా, క్రిస్టియన్లమా, ముస్లింలమా అన్నది దీంతో ఏం సంబంధం లేదు. ఆయన ఏంటిదంటే మనిషి బాధ నుండి దూరం కావాలి. దానికి కారణాలు ఏంటిది, ఎందుకు బాధపడతాడు, ఎందుకు మనిషి సమస్యకు గురవుతున్నాడు, దానికి ఏమన్నా పరిష్కారం ఉందా, సమాధానం ఉందా అన్నది బుద్ధుడు శోధించండి అన్నట్టు అప్పుడు మొట్టమొదటిసారి. ఎందుకంటే బుద్ధుడు అంటే సర్వ దుఃఖాలను, సర్వ సమస్యలను ఆయనను కొంచెం అవన్నింటినీ జయించిన వ్యక్తి అన్న. అక్కడ చాలామంది మన అంటే ఓల్డేజ్ వాళ్ళు, వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు, వయసు చిన్నపిల్లలు అందరినీ సమస్యకు అందరూ అప్పుడు ఎవరైనా మనిషి అన్నప్పుడు సమస్య ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఏదో ఒక సమస్య ఉంటుంది. మనకున్నాయా లేవు సమస్యలు? సమస్యలు లేని వాళ్ళు ఎవరు అన్నారా ఈ ప్రపంచంలో? ప్రపంచంలో సమస్యలు లేని వారు ఎవరు లేరు. ప్రతి మనిషికి అది రాజా అయినా లేకపోతే బానిస అయినా, ఒక సాధారణ పని చేసుకున్న వ్యక్తి అయినా ప్రతి మనిషికి సమస్య ఉంటుంది. ఎవరైనా అంటే సమస్య ఆయన రాజానా కాదా అని ఎవరు చూడరు, సమస్య అందరికీ ఉంటుంది. అందుకనే ఈ దుఃఖ నివారణాన్ని కనుక్కున్నాడు మొట్టమొదటిసారిగా. ఈయన 3000 సంవత్సరాల ముందు, అది ఎన్ని దగ్గర 3000 సంవత్సరాల ముందు ఈ దుఃఖాన్ని కనుక్కున్న వ్యక్తి, దుఃఖ నివారణాన్ని కనుక్కున్న. అంటే ఇప్పుడు మనం చాలామంది ఈ సమాజానికి మంచి చేసిన వాళ్ళు ఉన్నారు, సొసైటీకి మంచి చేసిన వాళ్ళు ఉన్నారు. ఎట్లుండాలి, మానవ జీవనం ఏంటిది, ఎట్లుండాలి, ఎట్లా మాట్లాడాలి, మనం ఎట్లా జీవించాలి, మనిషి అన్నప్పుడు మనం ఏ రకంగా ఉండాలి అనేది చాలామంది చెప్పిండ్రు. అయితే అందరికంటే ముందు, చాలా ముందు ఈయన శోధించండి అన్నట్టు. ఈయన గౌతమ బుద్ధుడు. ఈయన పూర్తి పేరు సిద్ధార్థ గౌతమ బుద్ధుడు. సిద్ధార్థ గౌతమ బుద్ధుడు ఈయన పూర్తి పేరు. వాళ్ళ మిస్సెస్ పేరు యశోధర, వాళ్ళ శుద్ధోదన్ అని వాళ్ళ తండ్రి, మహామాయ అని వాళ్ళ అమ్మ. ఈయన చిన్నగా ఉన్నప్పుడే చనిపోతుంది. అయితే వాళ్ళ చిన్నమ్మ చేతిలో, అంటే వాళ్ళ చిన్నమ్మ మళ్ళీ ఆ రాజుతోటి మ్యారేజ్ చేసుకొని వాళ్ళ చేతిలో పెరుగుతాడు. అయితే బుద్ధుడు చిన్నప్పటి నుండే చాలా ఎవరిని జీవహింస చేయడు, అంటే ఎవరిని చంపద్దు, ఎవరిని హాని అంటే ఎవరి మనస్సు నొప్పి కలిగించేలాగా మాట్లాడద్దు, బూతులు నోటికి రావద్దు, తిట్టద్దు, ఎవరి మనసును గాయపరచద్దు అన్నవి ఎక్కువ. ఆయన చిన్నప్పటి నుండే మీరు యూట్యూబ్లలో ఆడగొడితే వస్తుంది. ఒక కొంగ ఉంటాయి కదా, కొంగను వీళ్ళ తమ్ముడు బాణంతో కొడతాడు. బాణంతో కొడితే ఆ బాణం పోయి కొంగ కలిగి కింద పడుతుంది. కింద పడితే దానికి రక్తం గారుతూ ఉంటుంది, చనిపోదు పూర్తిగా.
ఈయన పోయి చంపొద్దు, ఎందుకంటే మనం ప్రాణం మనం ఇయ్యలేము, దేనికి ప్రాణం పోయలేము. సో ప్రాణం పోయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం దేన్ని ప్రాణం తీయరాదు. అందుకనే సర్వ దుఃఖాలకు నివారణ కనుక్కొని ఈయన ప్రపంచానికి శాంతిని, ప్రేమను, దయను, అంటే మొట్టమొదటిగా మన రాజు అన్నట్టు ఈయన బుద్ధుడు. మనం మర్చిపోయినాం, అంటే మన చరిత్రలో కానీ ఎక్కడ కానీ ఈయన గురించి ఏం రాయబడదు. ఎందుకు రాయబడలేదంటే ఈయన అందరూ సమానమే, అంటే కులాలు లేవు, మతాలు లేవు, అందరూ మానవులు సమానమే అన్నది ఈ ప్రపంచానికి సాటి చెప్పిన వ్యక్తి. అయితే ఈయన ఏం చేసిందంటే కనుమరుగు చేసి పడేసాడు. ఇక్కడ నుండి ఈ బుద్ధిజం అంటే బుద్ధుడు అనే ఒక వ్యక్తి ఉండే ఈ దేశంలో, ఈ మన దేశంలో, భారతదేశంలో బుద్ధుడు అనే వ్యక్తి ఉండే అన్న విషయాన్ని ఎక్కడ లేకుండా చేసి పడేసాడు అన్నమాట. దాంతో మనకెవరికి తెలియలే, అంటే ఇంత మంచి వ్యక్తి ఉన్నాడా. ఇప్పుడు మీకు చైనా, అమెరికా తెలుసు కదా, అమెరికా కంటే కూడా మించున్న కంట్రీలు జపాన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫోన్లు యూజ్ చేస్తాం, ఈ కార్లు, ఇవన్నీ కూడా మాక్సిమం టెక్నాలజీలో ముందున్నది. అంటే అమెరికా కంటే కూడా ముందు జపాన్ ఉంటుంది, జపాన్ అని, చైనా అని. ఇవన్నీ కంట్రీలు అన్నీ ఈ బుద్ధిజాన్ని ఫాలో అవుతారు, అంటే బుద్ధుడిని ఫాలో అవుతారు. చైనా, జపాన్, మయన్మార్, థాయిలాండ్, మలేషియా, ఇవన్నీ మన ఇక్కడ కింద శ్రీలంక, ఈ పెద్ద పెద్ద కంట్రీలు, చాలా కంట్రీలు బుద్ధుడిని ఫాలో అవుతాయి. ఎందుకు? ఇక్కడ నుండే మన ఈ బుద్ధుడే ఈ దేశం నుండి అటు బయటికి వెళ్ళాడు. అంటే ఈయన ఆలోచన విధానాన్ని ప్రజలకు, అంటే ప్రజలు తన ఆలోచన విధానాన్ని ఉపయోగించుకొని శాంతిగా, ప్రశాంతంగా, మంచిగా జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. ఇక మనమేమో డైలీ పంచాయతీలు, డైలీ ఏదో ఒక గొడవ, ఇంట్లో బయట అక్కడ ఇక్కడ గొడవలు ఉంటాయి. మనం లేనిది ఉంటేనే ఉండదు. ఉన్నాయేమన్నా అంటే లేని వాళ్ళు ఎవరన్నా ఇంట్లో గొడవలు లేవని ఉన్నాయా? అందరికి ఉంటాయి. అందుకనే అక్కడ మీరు చూస్తే ఆ దేశంలో చిన్నపిల్లల నుండి వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, అవన్నీ చాలా నేర్పుతారు మీకు. అక్కడ ఆ దేశానికి వెళ్తే చాలా స్వర్గం లాగా ఉంటుంది. జపాన్, ఇవన్నీ కూడా కంట్రీలు, వాళ్ళన్నీ ఈ బుద్ధుడితోనే నేర్చుకున్నారు. ఈ బుద్ధుడే దానికి ఆదర్శం. చాలా పెద్ద పెద్ద కంట్రీలలో ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా శాంతి, ప్రేమ, దయ, కరుణ అన్నది బుద్ధునితోటే ప్రారంభమైంది. అంటే ఆయన జీవితాన్ని మొత్తం త్యాగం చేసేసి మనిషికి దుఃఖాన్ని దూరం ఎట్లా కావాలన్నది కనుక్కున్న వ్యక్తి. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుసు కదా, మనం అందరం బాబాసాహెబ్ మూలంగానే నేను డాక్టర్ అయ్యగలను. బాబాసాహెబ్ మూలంగానే ఇవాళ ఎవరైనా మేమిద్దరం డాక్టర్లమైనా ఎవరమైనా ఇప్పుడు కాలేదు. ఎందుకు కాలేదు? చదువుకునే అధికారం లేదు. అప్పుడు మీరు కింది కులాలు, మీరు మాలోళ్ళు, మాదిగోళ్ళు అని మనల్ని దూరం పెట్టారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాతనే మనకు రాత కానీ, మనకు ఈ ఉపాధి కానీ, ఈ ఉద్యోగం కానీ అన్నీ వచ్చినాయి. ఈ భూములు కానీ, మనకు అధికారాలు కానీ అన్నీ వచ్చినాయి. కానీ మనం విస్మరించి బాబాసాహెబ్ అంబేద్కర్ను విస్మరించద్దు ఎప్పుడు కూడా. ఆయన జయంతిని చేయాలి. ఇవాళ బుద్ధ పూర్ణిమ, అంటే బుద్ధ పూర్ణిమ అంటే బుద్ధ జయంతి అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 14th ఏప్రిల్ తెలుసు కదా అందరికి. అలాగనే బుద్ధుని జయంతి అన్నాడు. ఇవాళ బుద్ధ పూర్ణిమ అంటారు, అంటే పూర్ణిమ రోజు బుద్ధుడు పుట్టాడు. సో ఈ బుద్ధ పూర్ణిమ ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేస్తారు. అయితే ఇవి ఎలాగో మేము ఉన్నాం కాబట్టి ఇవన్నీ చేసేది బుద్ధ పూర్ణిమ సందర్భంగా, మా మ్యారేజ్ అయిన సందర్భంగా అన్నది కాదు. బుద్ధ జయంతి కాబట్టి, బుద్ధ పూర్ణిమ కాబట్టి చేస్తున్నాం. సో ఇదన్నీ కూడా మనము అంటే ఒక చిన్నగా మీకు అవగాహన ఉండాలని ఎవరికి తెలియదు. సో అందుకని మన విలేజ్ ఇక్కడ, ఎందుకంటే మన మూలాలన్నీ ఇక్కడికి. నేను అక్కడ చంద్రపూర్లో ఉన్నా, లేకపోతే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా, ఏడున్నా కానీ ఇక్కడ నుండే మేము వెళ్ళినాం. సో అందుకనే ఏ నుండి మనం వెళ్ళినామో అది మరవద్దన్న ఉద్దేశంగానే మ్యారేజ్ ఇక్కడ పెట్టుకున్నాం. మీరు చూసారు, నేను నాన్ వెజ్ పెట్టలేదు. అందుకనే ఈయన ఆదర్శంగానే ఏది మనం దేన్ని మన కొరకు, మన ఏదో టెస్ట్ కొరకు కొంచెంసేపటి 2 నిమిషాల టెస్ట్ కొరకు దేని ప్రాణాన్ని తీయద్దు. దాని జీవితం అది ప్రకృతి దానికి ఇచ్చింది జీవితం. మనకి ఎట్లనైతే ఇచ్చిందో అదే విధంగా దానికి కూడా ఈ సృష్టి అన్నది జీవితాన్ని ఇచ్చింది. ఆ జీవితాన్ని తీసుకునే అధికారం మనకు లేదు. అందుకనే ప్రత్యేకంగా చంపి తినద్దన్నాడు. ఇప్పుడు హోటల్ ఏమంటే అంటే ఆల్రెడీ ఆయన రెడీ చేసి పెడతాడు. ఎవరో డాక్టర్ కుమార్ వస్తున్నాడు, ఆయన పోయాడు, ఆయన ఆల్రెడీ రెడీ చేసి పెడతాడు కాబట్టి దాన్ని తినడంలో ఇబ్బంది లేదు. కానీ మనం ప్రత్యేకంగా దాన్ని మన కొరకు ఆర్డర్ ఇచ్చో 4-5 మేకలు తీసుకొచ్చి కోసి చంపి చేసేది అది కరెక్ట్ కాదు. ఏదన్నా ఆల్రెడీ అయిపోయింది అంటే ఇక మనం దాన్ని ఏం చేయలేం. అందుకనే ఈయన ఏం చెప్పిండంటే ఏ జీవహింస చెయ్యరాదు. 5 సూత్రాలు చెప్పిండు. దీన్ని పంచశీలాలు అంటారు. పంచశీలాలు అంటే అబద్ధాలు ఆడద్దు అన్నట్టు. మత్తు పదార్థాలు సేవించద్దు, అంటే ఈ కళ్ళు కానీ ఏది ఇవి చేయించద్దు.
ఇంకోటి వ్యభిచారం చేయొద్దు, పరాయి స్త్రీతోటి కానీ పరాయి పురుషుతోటి కానీ ఎలాంటి సంబంధాలు పెట్టుకోవాలి, దొంగతనం చేయొద్దు, దొంగలించద్దు, ఇంకోటి జీవహింస చేయొద్దు, అంటే ప్రాణహింస చేయొద్దు, ఏ జీవిని కానీ చంపద్దు. ఎందుకంటే దానికి కూడా ప్రకృతి, దానికి కూడా మనకు ఎలాగైనా జీవితం ఇచ్చిందో దానికి కూడా ఇచ్చింది. సో అంటే మనం నాన్ వెజ్ తినద్దని కాదు, కానీ మనం ప్రత్యేకంగా ఏ జీవ హింస చేయొద్దు. అంటే మనలో ప్రేమ కానీ కరుణ కానీ ఇక లేదు, అందుకే మనం ఎవరిని లెక్క చేయం, తిట్టేస్తాం, కొట్టేస్తాం, అవన్నీ దీని మూలంగానే. అంటే ప్రేమ లేదు, మనకు దయ లేదు, జాలి లేదు, కరుణ లేదు. సో ఇవన్నీ మెల్లమెల్లగా మనము మన జీవితంలో తీసుకురావాలి. మన వాళ్ళతోటి ప్రేమంగా, మన నోటికి ఎప్పుడు కూడా బూతులు కానీ తిట్లు కానీ ఇవి రావద్దు. అంటే ఈయన చెప్పిన ఇవన్నిటికి మూల కారణం ఈ పంచశీలాలు. దీన్ని పంచశీలాలు అంటారు. ఇది పంచశీల కండువ, పంచశీల కండువ అంటారు. దీన్ని 5 రంగులు ఉన్నాయి కదా, 1 2 3 4 5. దీన్ని పంచశీల కండువ అంటారు. దీన్ని పంచశీల కండువ అంటారు అన్నాడు. అయితే ఈ పంచశీలాలను మనం పాటించే ప్రయత్నం మన జీవితంలో చేస్తే సుఖంగా శాంతిగా ఉండొచ్చు. ఇంకొకటి అష్టాంగ మార్గం చెప్పాడు. అష్టాంగ మార్గం అంటే 8 మార్గాలు చెప్పాడు. చాలా సింపుల్ గా ఎవరన్నా పాటించవచ్చు. వాళ్ళు సన్యాసులైనా, గృహస్థులైనా, రాజా అయినా, రంకైనా ఎవరన్నా పాటించవచ్చు. అంత సులభంగా జీవితంలో దుఃఖం నుండి నివారణ కొరకు, దుఃఖం నుండి దూరం కావడం కొరకు చాలా సింపుల్ గా మంచి విషయాలు చెప్పిండు. చాలా ఈజీగా చెప్పేసాడు. దాన్ని అష్టాంగ మార్గం అంటారు. అంటే మన వాణి ఎప్పుడు కూడా ఎవరిని కించపరిచినట్టు, ఎవరిని బాధ పెట్టినట్టు, ఎవరిని ఇన్సల్ట్ చేసినట్టు ఉండదు. దీన్ని రైట్ స్పీచ్ అంటారు అన్నట్టు. దీన్ని రైట్ స్పీచ్ అంటారు అష్టాంగ మార్గంలో. దాని తర్వాత రైట్ లైవ్లీహుడ్, అంటే మనం ఏదో మందమ్మి, ఈ పుస్తోళ్ళు అమ్మి దాంతో ప్రజలకు హాని కదా, అలాంటి జీవన ఉపాధి ఉండద్దు. అంటే వేరే వాళ్ళకు నష్టం జరిగేలాగా మన నెలసరి ఆదాయం ఉండద్దు అన్న విషయాలను ఆయన చాలా స్పష్టంగా మంచిగా చెప్పిండు. కాబట్టి ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్ళీ ఈ భారతదేశానికి ఇలాంటి బుద్ధుడు ఉండే అని చెప్పే వరకు ఎవరికి తెలియదు. నేను ఎట్లనైతే మీకు చెప్తున్నాను ఇప్పుడు ఈ ఊర్లో, అలాగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి చెప్పిండు ఇలాంటి బుద్ధుడు మన దేశంలో ఉండే ప్రేమ కరుణ దయ మనోడు. అంటే మన వంశము, మన డిఎన్ఏ ఈయన. అంటే ఈ దేశస్థుడు, ఈ భారతదేశస్థుడు. దీన్ని ప్రపంచంలో ఈయన ఈ బుద్ధుడినే, అంటే భారతదేశాన్ని బయట బుద్ధుని దేశం అంటారు. భారతదేశం ఎవరి దేశం అంటే అది బుద్ధుని దేశం, బుద్ధుని భూమి అని అంటారు అట్లా. సో ఈ సందర్భంగా ఇవాళ అది స్వీట్ తీసుకుంటాం. నువ్వే పోయి అంటే ఈయన చాలా ఉన్నది. ఇదే ఇస్తుంది 5 రోజులు క్యాంపులు పెట్టి వాళ్ళకు వివరంగా చెప్తా ఉంటాం, డేట్ తో సహా, ఎప్పుడైంది, ఏమైంది, ఎలా అయింది అని, ఎందుకు ఎలివేషన్, అవన్నీ చాలా పెద్ద చరిత్ర ఉంటుంది. నేను మీకు అంటే ఏంటిది కొంచెం చిన్నగా చెప్తున్నా, ఫస్ట్ టైం కాబట్టి. మీరు ఎప్పుడైనా బుద్ధ పూర్ణిమ ఇక్కడ ఈ ఊర్లో అంబేద్కర్ జయంతి అయితే ఇక్కడ కనుమరుగు చేసి పడేసాను అన్నట్టు. ఇక్కడ ఈయన ఉంటే అందరు సమానం అంటున్నారు. ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే 4 వర్గాలు ఉన్నాయి. బ్రాహ్మణుడు పైన, అంటే బ్రాహ్మణుడు అదే వినాల, అదే చేయాలి. వీళ్ళు ఏం చేసిందంటే బుద్ధుడు చేసి పడేసాను. ఇక్కడ బుద్ధుడు ఉంటే మాది నడవదు, బుద్ధుడిని దేశంలో ఉంచొద్దని వీళ్ళు చేసిన దాంతో ఈయన భారతదేశంలో కలిపాడు. అందుకని నేను నా మ్యారేజ్ లో పురోహితుడు పిలిచిందా, నా మ్యారేజ్ చూసాను, పురోహితుడు లేడు, పంతులు లేడు. ఎందుకంటే పంతులు ఈయన చేసిన దాంతో పంతులకు ఇబ్బంది అయింది. ఏంటిది, ఈయన అందరూ సమానం అంటున్నారు, వాళ్ళేమో మేము పైవర్ణం అంటారు. ఇది ముందు పెట్టండి. సో అట్లా వాళ్ళు ఏం చేసిందంటే బుద్ధుడు ఉంటే మా దుకాణం నడవదు, మమ్మల్ని ఎవరు విలువరు, ఇవన్నీ కాని పని, మాకు కాళ్ళు మొక్కరు, మాకు దక్షిణ ఇయ్యరు. బుద్ధుడు ఇవన్నీ బుద్ధుడు చేసిన వాళ్ళు అందరికీ అర్థమైపోయింది, అందరు సమానము, ఎవరు పై కాదు కింది కాదు ఇవన్నీ అని. అందుకనే ఈయనను ఇక్కడ ఈ దేశంలో లేకుండా చేసి పడేసాడు. ఎక్కడ కూడా టీవీలో కానీ మనకి ఎక్కడ ఏడ కనిపించాడు. ఏమన్నా మీరు చూస్తే షాపింగ్ మాల్లో అక్కడక్కడ చిన్న చిన్నగా ఈయన డెకరేషన్ లాగా పెట్టి ఉంటాయి. చాలా పెద్ద చరిత్ర. అందరు కూడా ఈయనతోటే ఇలా ఉండాలి, జీవితం ఇలా గడపాలని నేర్చుకున్న వ్యక్తి. అందుకనే మనకు జీవితం మనది అయిపోతే తెలియదు, ఏ శ్వాస చివరి శ్వాసనో మనకు తెలియదు. అందుకనే ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా, హ్యాపీగా, సంతోషంగా అందరితోటి కలిసిమెలిసి ఉండాలి. కుట్రలు కుతంత్రాలు, గొడవలు, లొల్లీలు ఇవన్నిటితోటి ఏం సంబంధం లేదు.
రేపు ఉంటామా, ఈ ప్రపంచం ఉంటుందా ఉండదా ఎవరికి తెలియదు. ఏ క్షణం లాస్ట్ క్షణమో, ఏ శ్వాస లాస్ట్ శ్వాసనో చివరి శ్వాసనో ఎవరికి తెలియదు. అందుకని ఈ గొడవలు కానీ ఇంకా ఈ పంచాయతీలు కానీ ఏం పెట్టుకోవద్దు. ఉన్న దాంట్లో అంటే ఈయన చెప్పిన దాంట్లో, ఈయన చెప్పడమే కాదు, ఇప్పుడు ఆయన లేడు కానీ మనకే మంచిది అన్నది మనం తెలుసుకోవాలా. సో ఈ సందర్భంగా, ఈ బుద్ధ పూర్ణిమ సందర్భంగా అందరికీ కూడా అంటే మనలో ఒక ఇది ఇవ్వాలన్నది చేసిన. రండి ఒకరొకరు కోరమ్మ పో పో ఒకరు ఓర్రి పో అమ్మా. పో అమ్మా. పో ఇటు చూడు పో. చిలకమ్మ రెడీ. అయిపోయా ఏం కాదు. అయ్యో నిన్నే చూస్తాలా. దా దా వన్ దక్క లైన్. ఓర్రి ఇంకొకరు ఓర్రి నడుసక్క పో. కొట్టు. తీసిన అది లైవే డైరెక్ట్ దానిలో ఎప్పటికైతేనే ఉంటుంది. అది మీరు పోయేది వచ్చేది. ఓ రామమ్మ, ఓ రామమ్మ. ఇవాళ సోమవారం వాళ్ళు దేవుని చేసుకుని దానాపూర్ అది పోతుంది. దానాపూర్ ఇంకా ఉన్నాయి, అయిపోయినాయి అమ్మ. పడ్డావు పడ్డావు. పో సమ్మక్క. పడ్డా. ఓకే దా పిన్ని జరిగి పైన రాయాలి. ఇంకొక్కరున్నారు, ఒక్కరున్నారు. ఇదంతా లైవ్, డైరెక్ట్ లైవే. అలా చూస్తా అంటారు అందరు చాలా మంది. ఫోటోలు కాదు ఇవి, వీడియో కాదు, లైవే. రేపు ఈ టైం వరకు మళ్ళీ పోతుంది, డిలీట్ అయిపోతుంది.
వస్తలేదుగా నువ్వు తీసుకోపో అరే నైట్ ఉన్నాడు తీసుకోపో అంటే ఇచ్చారు ఇంకే వదిన లేదు తెలియదు మళ్ళీ వదిన బండి రాలే ఓ పో ఓ కనలా మీ అక్కదట పట్టుకోపో మీ అక్కది అగా వాళ్ళకి పొద్దున్న అయిపోయింది మీరు అందరూ పనికి వేరు కదా వాళ్ళకి పొద్దున్న ఇచ్చు పిన్ని ఇక కలవది నాకు తీసుకో ఎవరికైతే ఇప్పుడు రైట్ అయిపోయింది క్లోజ్ చేయాలా ఒకసారి అందరూ కై పట్టుకోండి మీ దగ్గర ఇట్లా పట్టుకోండి అంతే నేనంట నాతోటి ఒకసారి అన్నాడు ఒక 3 సార్లు రాండి కొంచెం దగ్గరికి ఆగురా అమ్మ అందరు టీచర్లు అయిపోయారు బుద్ధం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి ద్వితీయం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి తృతీయం బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి అదే స్వీట్ అదే అమ్మ స్వీట్ తీసుకోరు లైన్గా నేను పోను నీకు ఎట్లా లేదు నాకు అర్థం ఏమో అమ్మమ్మ మళ్ళీ వీళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఏం అర్థం కాకపోయినా ఓన్లీ స్మైల్ ఇచ్చాడు ఇన్నే ఉండే ఏం కాదు మంచిగా వీడియో దిక్కడికి రా నువ్వు ఇచ్చేసేయి అమ్మ మన పక్కకు పెట్టేసి నువ్వు ఇయ్యి మామయ్య మామయ్య నువ్వు ఇవ్వు మామయ్య మెల్లగా స్లో ఇవ్వ అనిపించేసి
సమ్మక్క పో. మళ్ళా బాధ మళ్ళా తీసుకుంటాడు. ఏమైందిరా ఐసఫ్ఐ ఓ ఎవడు కొన్ని ఎవడు తెచ్చుకోవాలా? నేను పోయి తెచ్చుకుంటున్నాను. తేపో మరి తేపో 2-3 టీ అను ఫస్ట్ ఎందుకు పట్టుకో పట్టుకో మెల్లగి మెల్లగి పోవే పోవే అంటే ఏ పోవే ఎవరు ఒకటి రాదు నాకు అయ్యో నాకు స్లోగా పోరా ఇగో బండికి పోరా. కంప్లీటెడ్ మామయ్య అందరికి అయిపోయింది. ఇటు చూడు మీరిద్దరు ఒకటి తీసుకోరు మా అత్తమ్మ నువ్వు బాక్స్ సిటీ బాక్స్ సిటీ అది టీ బాక్స్ సిటీ అమ్మ దాని చేతులకి వెళ్ళుకుంటా తిననియారు తినరాదు ఇది ఇక్కడి తినబెట్ట నాకే నాకే ఆ బాగా కళ్యాణ్కి ఒకటి పట్టుకో పట్టుకుంటే టీ అన్న తీసుకోపో వెళ్తాంది పోవే తీసుకున్నావా ఒకటి తీసుకో తీసుకో పోయినా ఇదిగో క్లోజ్ చేసి మొత్తం అందరు చుట్టూ తీయాలి ఇక అది ఆగు ఏమైందిరా ఎవరికి బుజ్జి ఒకటి తీసుకో ఎవరికి అన్నకాటి వద్దురా నాకెందుకురా నువ్వు తినరా పెట్టుకో అది మంచిగా పెట్టుకో అయ్యో ఇట్లా పెట్టే పడిపోతాయి ఉన్నాయి